ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మనం ప్రారంభించుకుంటున్న ఈ శుభ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి గారు మనం ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుందామా. నిజంగా ఇక్కడ పెట్టడం అనేది మనకు పత్రిజీని గుర్తు చేస్తుంది. సాక్షాత్ కృష్ణుడే మన పత్రిజీ అనుకుంటాం కదా. మనం చెప్పుకునేదంతా భగవద్గీత బేస్డే కదా, కృష్ణుందే కదా. పిరమిడ్ సొసైటీ అంటేనే నా స్పీచ్లో ఎప్పుడు చెప్తుంటాను, మన పిఎస్ఎస్ఎం బేస్డ్ అని భగవద్గీత. మీరు చూడండి, పత్రిజీ ఎంత కటువుగా చెప్పినా లాస్ట్కి వచ్చేసేవరకు ఒక భగవద్గీత శ్లోకం చెప్తే దానికి క్లారిటీ వచ్చేది. బాగా తిట్టేవాడు స్పీచ్లో, తిట్టి లాస్ట్కు భగవద్గీతలో ఈ శ్లోకం ఉంది అనేవాడు. అప్పుడు నేను అనుకునేవాడిని, పత్రిజీని కాపాడుతుందంటే ఈ భగవద్గీతే కాపాడుతుంది అనుకునేవాడిని. అంటే భగవద్గీత శ్లోకం చెప్పిన తర్వాత ఎవరు తప్పన్నారు కదా. ఒకరోజు ఏమైందంటే వైజాగ్లో ప్రోగ్రాంలో బాగా తిట్టాడు ప్రైమ్ మినిస్టరు, అది ఇది అన్నీ తిట్టాడు. మాకు చెమటలు పడుతున్నాయి. లాస్ట్కి ఎండింగ్ భగవద్గీత శ్లోకం చెప్పేశాడు. తర్వాత మన కర్తాల్లో కూడా తమసోమ జ్యోతిర్గమయ అసతోమ సద్మయ అని చెప్తూ చాలా బాగా చెప్తున్నారు అనుకున్నాను. కానీ ఇది శుద్ధ తప్పు మంత్రము అన్నాడు. మళ్ళీ అప్పుడు చెమటలు పట్టాయి. ఎవడు మనల్ని తీసుకెళ్లే వాళ్ళు లేడు, మనకు మనం వెళ్ళాలి అనేది క్లారిటీ ఇస్తూ అక్కడ ఒక భగవద్గీత శ్లోకం చెప్పారు. మీరు గమనించండి, పత్రిజీ కంప్లీట్ ఆ స్పీచెస్ ఇచ్చిన తర్వాత లాస్ట్కు భగవద్గీత శ్లోకంతో క్లోజ్ చేశారు. నేను చాలా విన్నాను. ఎందుకంటే వారు చెప్పుతుంటే ఎలా ఉంటుందంటే బాగా ఒక చెమటలు పడితే మనకి అన్ని కాంట్రవర్సీగా చెప్తాడు కదా, ఇది కాదు అది కాదని. అంటే నేను అనుకునేవాడిని, మన కృష్ణుని ఎలాగో చూడలేదు, కృష్ణుని కంటే ఎక్కువ గొప్పవాడు పత్రిజీ, ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది కృష్ణుని కంటే ఎక్కువ ఉంటుంది. అందుకొరకు నేను పత్రిజీని అనేవాడిని, నేను మెడిటేటర్ని కాదు సార్, నేను అడ్మినిస్ట్రేటర్ని కావాలి, అందుకొరకే మిమ్మల్ని గమనిస్తున్నానేవాడిని. నాకు నేను చెప్పగలను, నేను కూడా ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్గా తయారవుతున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనము మరి ఈ ప్రోగ్రాము ఎందుకు అరేంజ్ చేశారో కానీ చాలా ఒక మనకు పిఎస్ఎస్ఎంకి టర్నింగ్ పాయింట్ ఇది. ఇక్కడ మన వాళ్ళందరూ మార్నింగ్ నుంచి చూస్తున్నా ఏమంటున్నారు తెలుసా, ఇక్కడ వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడ కూడా చికెన్ దుకాణం లేదు, మటన్ దుకాణం లేదు అంటున్నారు వీళ్ళు, లిక్కర్ దుకాణం లేదు. అంటే ఇక్కడ కంప్లీట్ కూడా మన పత్రిజీ కాన్షియస్లోనే ఉన్నాము. ఎక్కడికి వెళ్ళి ఇలా మనం అంతా తిరిగి వచ్చాం. ఇక్కడ కృష్ణుడు జన్మించాడు, ఇక్కడ యశోదరి ఇంట పెరిగారు, ఇది బలరాం ఉంది. అవి అన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆ ట్రాన్స్లోకి వెళ్తున్నాం. అది మెడిటేటర్లం కాబట్టి వెళ్తున్నాం, వేరే వాళ్ళు వెళ్ళరు. అది మళ్ళీ ఇంకోటి, మన దేవాలయాలే ధ్యానాలయాలు కావాలని ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పెడుతున్నాం, షిర్డీలో పెట్టాం. అక్కడేం చేసాము, ధ్యానమే చేసాం. తిరువన్నమల వెళ్ళాం, అక్కడేం చేసాం, ధ్యానమే చేసాం. ఇక్కడ కూడా అంత భక్తి మార్గమే కదా, ఇక్కడేం చేస్తున్నాం, మనం ధ్యానమే చేస్తున్నాం. అంటే పత్రిజీ కాన్సెప్టు దేవాలయాలన్నీ ధ్యానాలయాలు కావాలి. నాకు అది కూడా అనిపించింది. ఇంకా కూడా భవిష్యత్తులో మన వాళ్ళందరి దేవాలయాలే సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏ కాన్సెప్ట్తో చేస్తున్నారో కానీ పత్రిజీ కాన్సెప్ట్ దేవాలయాలే ధ్యానాలయాలు అనే కాన్సెప్ట్ అయితే ముందుకు పోతుంది. మళ్ళీ మన ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ వచ్చేసి ఇక్కడ ప్రతి ప్లేస్లో తిరుగుతూ మనం ధ్యానం చేస్తుంటే మన ఎనర్జీస్, మన థాట్స్ అక్కడ డిపాయిడ్ చేస్తున్నాం. కాబట్టి మనం ఎక్కడ అడుగుపెట్టి ఎక్కడ ధ్యానం చేసినా ధ్యానం అనే విత్తనం పెట్టేట్లెక్క అక్కడ ధ్యానం మొదలవుతుందిగా. ఈ విధంగా ఈరోజు మనము ఇక్కడ శివరాత్రి రోజు అనుకోకుండా స్టార్ట్ చేసుకోవడం, మనం పిఎంసి వారికి కృతజ్ఞతలు చెప్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఓకే.